శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శాస్త్రబ్రహ్మ వీక్షకులకు పునఃస్వాగతం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడవాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. మనం ఇందాక చెప్పుకున్నటువంటి సంస్కృత శ్లోకానికి ఈ జయ జనార్దన భజనలో ఉన్న ఈ శ్లోకానికి ఇంచుమించుగా అర్థం ఒకటిగానే తీసుకోవచ్చు. మనం శ్రీకృష్ణ పరమాత్ముని విష్ణుమూర్తిని మనం ప్రార్థిస్తే ఆయన్ని ప్రార్థన చేస్తే మనకి జన్మ మృత్యు జరా వ్యాధి అనేటటువంటి సంసార చక్రం నుంచి మనకి విముక్తి కలిగి మోక్షాన్ని పొందగలుగుతాము అని మనకి ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక మార్గశిర మాసం విష్ణు ప్రీతి, లక్ష్మీ ప్రీతి. ఈ మార్గశిర మాసంలో ఏ రోజున ఏవేవి చేయటం వలన ఏ ప్రార్థనలు, ఉపాసనలు, ఏ జపతపాదులు చేయటం వలన మనకి ఏ ఫలితాలు వస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్గశిర మాసము అంటే పౌర్ణమి తిథి రోజున మృగశిర నక్షత్రం ఉన్నటువంటి మాసము. దీన్ని మార్గశిర మాసము అని, మార్గశీర్ష మాసము అని అంటాము. మనకు అనుశాసనిక పర్వంలోని అంటే శ్రీ మహాభారతంలోని అనుశాసనిక పర్వంలోని 106, 109 అధ్యాయాల నుంచి మనం విషయం గ్రహిస్తే మార్గశిర మాసం భారత కాలంలో, మహాభారత కాలంలో అంటే ద్వాపర యుగంలో ఇది మొదటి మాసంగా చెప్పబడింది. ఇది మనకి పరోక్షంగా తెలుస్తుంది. 106, 109 అధ్యాయాలు అనుశాసనిక పర్వం నుంచి. అంటే ఏ దానాలు చేయటం వలన ఉత్తమమైనవి, ఏ జపతపాదులు చేయడం ఉత్తమమైనవి, ఏ ఉపవాసాలు చేయటం వల్ల ఏ ఫలితాలు వస్తాయి అని చెప్పేటటువంటి సందర్భంలో ఈ మార్గశిర మాసం గురించి ప్రస్తావన ఉంది. ఇంకా శ్రీమద్ భగవద్గీతలో మనకి విభూతి యోగము, ఇది 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మాసానాం మార్గశీర్షోహం అని ఆయన చెప్పి ఉన్నారు. అయితే విభూతి యోగంలో విభూతి అంటే ఐశ్వర్యము. విభూతి యోగంలో అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ విశేషం, ఇంకా ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క రూపవర్ణన, ఆయన సాధ్య అసాధ్యాలు ఇవన్నీ చెప్పమని మనకి అర్జునుడు ప్రార్థిస్తే విభూతి యోగంలో ఇది 12వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు అర్జునుడు కోరగా మనకి 19వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాల్లో మనకి ఇలా చెప్పబడింది అన్నమాట. ఒక శ్లోకం 35వ శ్లోకం, బృహత్సామ తదాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అంటే ఇది 35వ శ్లోకం 34వ శ్లోకం నుంచి వచ్చిన కంటిన్యూషన్ అన్నమాట. అంటే తథా అంటే అదే కాకుండా ఇలా కూడా ఆ తర్వాత ఇక మీదట అని అర్థం మనం చేసుకోవచ్చు. బృహత్సామ్నాం బృహత్సామ తదాసాంనాం. బృహత్సామము అనేటటువంటిది సామవేద గానాల్లో ఉత్కృష్టమైనటువంటి గానం. ఈ గానాల్లో అంటే సామవేదంలో బృహత్సామము అంటే బృహత్సామము అనేటటువంటి గానము. వేదమంత్రాలలో గాయత్రి ఛందస్సు అంటే గాయత్రి ఛందస్సు కలిగినటువంటి వేదమంత్రము, వేదమంత్రాల్లో గాయత్రి మంత్రము. అలాగే మాసానాం అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసము, మార్గశీర్షోహం అహం అంటే నేను, ఋతూనాం ఋతువులన్నిటిలోనూ, కుసుమాకరః అంటే వసంత ఋతువు నేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినట్లుగా మనకి ఈ శ్రీమద్ భగవద్గీత నుంచి తెలుస్తోంది. బృహత్సామ తదాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఇక ఈ మార్గశీర్ష మాసం అనేటటువంటిది హేమంత ఋతువులో వచ్చేటటువంటి మొదటి నెల.
దీన్ని మనం జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తే కనుక మృగశిర నక్షత్రంలో ఈ పౌర్ణమి రావటం వలన, ఈ మార్గశిర మాసం అవటం వలన మృగశిర నక్షత్రము వృషభ రాశిలో ఉంటుంది. వృషభ రాశి చంద్రునికి ఉచ్చమైనటువంటి స్థానం. అందువలన ఈ మనస్సుకు కారణమైనటువంటి చంద్రుడు ఆ సమయంలో మనం ప్రార్థనలు, పూజలు, అర్చనలు చేయటం వలన మనసుకు ఆహ్లాదం కలిగి మన దైవ పూజలను మనం ఈ టైంలో కనుక ప్రారంభం చేస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి మనోధైర్యం కలిగి మనకి వృద్ధి చెందుతాము అని చెప్పి మనకి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అలాగే చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కాబట్టి దైవ కార్యాలని మనం చేసే కొద్దీ చేయాలనిపిస్తుందని, మంచి ఆలోచనలు కలుగుతాయని కూడా మనకి ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టతలో చెప్పబడింది. ఈ సౌరమానం ప్రకారం ఈ మార్గశిర మాసంలోనే వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశికి సూర్య సంక్రమణం, అలాగే మార్గశిర మాసంలోనే మార్గశిరం తర్వాత వచ్చేటువంటి పుష్యమాసంలోను కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశికి సూర్య సంక్రమణం కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే 24 ఏకాదశుల యొక్క ప్రత్యేకతను చెప్పేటటువంటి సందర్భంలో అన్ని ఏకాదశులు మనం చాంద్రమానాన్ని బట్టి పాటిస్తే ఒక ముక్కోటి ఏకాదశిని మాత్రం మనం సూర్యమానంతో పాటిస్తాం. సూర్యమానం అంటే మకర సంక్రమణం జరగడానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశిగా మనం చెప్తూ ఉంటాం. ఇది సహజంగా మనకి ఈ మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ మనకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసము. నెక్స్ట్ ఈ భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత ఈ జన్మించినటువంటి మాసం కూడా మార్గశిర మాసం అనేటటువంటి చెప్తారు. ఈ మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలు విశేషంగా లక్ష్మీ పూజలు చేస్తారు. ఈ లక్ష్మీ పూజలు చేసేటప్పుడు ఈ ప్రతి లక్ష్మీవారము కూడా ఆడవారు ఈ నోము వ్రతసంకల్పము చేసుకుంటే కనుక నేతితో చేసిన పదార్థములనే వండి, నేతితో చేసిన పదార్థములనే అమ్మవారికి నైవేద్యం చేసి ఈ మార్గశిర మాసం తర్వాత వచ్చేటటువంటి పుష్యమాసంలో వచ్చేటటువంటి మరుసటి 5వ లక్ష్మీవారం రోజున ఈ నోము యొక్క ఉద్యాపన చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా మనకి ఈ మార్గశిర మాసం, ఈ లక్ష్మీవారాలు ఎంతో లక్ష్మీ ప్రీతికరమైనని మనకి చెప్పబడుతోంది. అలాగే మార్గశిర మాసం అంతా కూడా విష్ణు ప్రార్థనలు, విష్ణు కీర్తనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు, విష్ణువుకు తులసి దళార్చన ఇటువంటివన్నీ చేయటం వలన కూడా మనం మంచి ఫలితాలని పొందగలుగుతాం. ఈ మార్గశిర మాసంలో ఈ చలి వాతావరణము వీటి వలన మన ఆయుర్వేద వైద్యులకు, హోమియోపతి వైద్యులకు బాగా తెలుస్తుంది. ఇంగ్లీష్ వైద్యులు దీన్ని కొట్టిపాడేస్తారు, కానీ మనకి శ్లేష్మతత్వము బాగా వృద్ధి చెందుతుంది. ఇది క్షారతత్వము. దీన్ని మనం న్యూట్రలైజ్ చేయాలంటే, దీని నుంచి మనం ఉపశమనం పొందాలంటే, ఈ శ్లేష్మము ఇటువంటివి పోవాలంటే, కఫము ఇటువంటివి పోవాలంటే మనకి పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు ఇటువంటివన్నీ ఆమ్లత్వాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ వీటితో చేసినటువంటి నైవేద్యాలు, దద్దోజనము లేదా మధుర పదార్థాలు, పులిహోర, లేకపోతే పొంగలి, కట్టు పొంగలి ఇటువంటివి విష్ణువుకి నైవేద్యంగా పెట్టి మనం భుజించటం వలన అటువంటి క్షారతత్వం కూడా మనకు తగ్గి మనం సమానత్వాన్ని, ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. సాధారణంగా ఈ మార్గశిర మాసంలో పాడ్యం నుంచి కూడా మాసం అంతా కూడా విష్ణు ప్రీతికరము, లక్ష్మీ ప్రీతికరము. మనం మహావిష్ణువుని పూజించాలి. ప్రాతకాలంలో స్నానం చేసి తెల్లవారుజామునే ఈ విష్ణువుని ప్రార్థన చేసి అర్చించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇటువంటివన్నీ చేయటం వలన, నదీ స్నానం చేయటం వలన కూడా దీన్ని మార్గశిర స్నానాలు అంటారు. వీటి వలన కూడా మనం మంచి ఫలితాలని పొందగలుగుతాం. ఈ మార్గశిర మాసం మొదటి రోజున పోలి స్వర్గము అనేటటువంటి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. సో దాంతో మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. ఇంకా మార్గశిర షష్ఠి, శుద్ధ షష్ఠి
ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం శక్తి కలిగి మనం పూజించినట్లయితే దీన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠి అంటాము. ఆ సుబ్రహ్మణ్య షష్ఠికి ముందు రోజునే నాగపంచమి, ఆ రోజు కూడా నాగదేవతారాధన చేస్తారు. అలాగే షష్ఠి తర్వాత వచ్చేటటువంటి సప్తమి, దీన్ని జై సప్తమి అని, మిత్ర సప్తమి అని అంటారు. ఈరోజు కూడా సూర్యారాధన చేసి మనం పాయసంగా నైవేద్యం చేసినట్లయితే అందరికీ ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది, అనారోగ్యవంతులకు ఆరోగ్యం కుదుటపడుతుంది అని కూడా మనకు చెప్పబడుతోంది. ఇంకా మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటాము. కార్తీక అష్టమి రోజు కూడా కొన్ని చోట్ల కాలభైరవ అష్టమి పాటించేటటువంటి ఆచారం ఉంది. ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటాము. కాలభైరవుడు అంటే శివుని యొక్క మరొక రూపమే కాలభైరవుడు. ఈ కాలభైరవుడిని పోషకుడని, కాశీ క్షేత్ర పాలకుడని కూడా అంటారు. ఈ కాలభైరవుడిని అంటే కాలుడు అంటే కాలము అనేటటువంటిది కూడా మనకి కాలాన్ని ప్రార్థించేసేటటువంటి విధానం కూడా కాలభైరవుడిని పూజించడంలో కాలాన్ని పూజించినటువంటి ఫలితం మనకి వస్తుంది. కాలభైరవుడిని కనుక మనం శరణ కోరినట్లయితే మనకి మృత్యుభయం తొలగిపోతుందని, ఈరోజు కాలభైరవ అష్టమి రోజున గంగా స్నానము, పితృతర్పణాలు, శ్రాద్ధకర్మలు అవి చేస్తే మనకి లౌకికమైనటువంటి బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని, సో మనము కాలభైరవుని వాహనమైనటువంటి శునకాన్ని కూడా మనం పూజించి ఆ రోజు శునకానికి పూజ చేసి గారెల దండలు ఇటువంటివి, పెరుగు ఇటువంటి ఆహారంగా ఇవ్వటం కూడా మంచిదని చెప్తూ ఉంటారు. ఇంకా మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటాము. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సర్వపాపాలను తొలగిస్తుంది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం కూడా మనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశినే గీతా జయంతిగా కూడా చెప్తారు. భగవద్గీత పారాయణ, పార్థసారథి అంటే కృష్ణుణ్ణి, పార్థుని యొక్క సారథి కృష్ణుణ్ణి ఆరాధన చేయటం వలన మంచిది అని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశి ఉంది, ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. ఆ రోజు కూడా విష్ణువుని పూజిస్తే శుభ ఫలితాలు పొందగలుగుతాము. ఇక మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతం అని చేస్తారు. ఈ సంతానం లేనిటువంటి దంపతులు కనుక ఈ హనుమత్ వ్రతాన్ని చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. ఇంకా మార్గశిర పౌర్ణమి, ఈ మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయుడు. సో అనఘాదేవి దత్తాత్రేయ వ్రతం ఆచరించడం, స్వామిని పూజించడం ఇటువంటివి చేయటం వలన అన్ని పాపాలు పోయి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అంటే ఈ కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఈ నెల రోజుల్ని మనం యమధర్మరాజు యొక్క కోరలు తెరుచుకొని ఉంటాయని ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా మనకి ఆ తర్వాత వచ్చేటటువంటి చవితి సంకష్టహర చతుర్థి. ఆ రోజు విశేషంగా గణపతి పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రకంగా మనకి మార్గశిర మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. ఈ మార్గశిర మాసం అంతా కూడా ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీకని, ఈ కార్తీక మాసంలో పుణ్యనది స్థానాలతో వాటితో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవంతుణ్ణి ప్రార్థించాలనే ఆర్తితోటి తన్మయత్వం చెందుతాయని చెప్పి, నిర్మలమైన ఆకాశం ఎలా ఉంటుందో మనస్సులు కూడా ఈ మాసంలో అంత నిర్మలంగా ఉంటాయని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రకంగా మార్గశిర మాసంలో విశేషంగా లక్ష్మీ పూజలు, విష్ణు పూజలు, శ్రీ మార్గశిర లక్ష్మీవారం యొక్క మార్గశిర లక్ష్మీవారం యొక్క వ్రతాలు ఇటువంటివన్నీ చేయడం, కాలభైరవ అష్టమి ఇవన్నీ చేసి అన్ని శుభ ఫలితాలను పొందండి, మంచి కార్యాలని చేయండి, ఈ విష్ణు పదం వైపు పయనించండి.